ఒకానొక సమయంలో 5000 సంవత్సరాల క్రితం ఒక పవిత్రమైన పరిపూర్ణ శాంతియుత సామ్రాజ్యం ఉండేది. ఇక్కడ ఉండేవారు అందరూ సర్వశక్తులతో సంపన్నంగా ఉండేవారు. వీరు శాలిగ్రామాలుగా పిలువబడేవారు. వీరు మనలా మాంసము ఎముకలతో తయారు చేయబడినవారు కాదు. వీరు ప్రకాశవంతంగా ఉండేవారు. వీరు అతి సూక్ష్మంగా ప్రకాశవంతమైన బిందు స్వరూపులుగా కనిపిస్తారు. చిన్న చిన్న నక్షత్రాల్లాంటిది వీరి ప్రపంచం. మన ప్రపంచం కన్నా అతి విభిన్నమైన ప్రపంచం ఇది. ఈ ప్రపంచం అందమైన బంగారు ఎరుపు వర్ణంతో విశాలమైన నిశ్శబ్ద ప్రపంచం. ఈ శాలిగ్రామాలు అన్నీ ఒకే విధంగా ప్రకాశించవు. కొన్ని శాలిగ్రామాలు అద్భుతమైన శక్తిని కలిగి ప్రకాశవంతమైన కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. మరికొన్ని శాలిగ్రామాలు సామాన్యంగా ప్రకాశిస్తున్నాయి. ఒకవైపు ప్రకాశం, మరోవైపు వెలుతురుతో కూడిన వజ్రాలు అమర్చబడినట్లుగా కనిపిస్తాయి. ఈ శాలిగ్రామాలు ఒక శక్తివంతమైన సముదాయం. ఇవి నిరంతరం శాంతి, సమైక్యత కిరణాలు వ్యాపింపచేస్తున్నాయి. ఈ శాలిగ్రామాల సముదాయం సర్వశక్తులతో కూడిన శక్తిశాలి సముదాయం. ఈ శక్తిశాలి సముదాయం చుట్టే మిగిలిన శాలిగ్రామాలు అయస్కాంత శక్తిచే ఆకర్షించబడతాయి. ఈ శాలిగ్రామ సముదాయం మధ్య ఉన్న మిక్కిలి శక్తిశాలి శాలిగ్రామం పేరు శివ. ఈ శాలిగ్రామం నుండి మిగిలిన శాలిగ్రామాలు సర్వశక్తులు పొందుతూ ఉంటాయి. ఈ శాలిగ్రామం కళ్యాణకారి మరియు దయాళువు. ఎంత మాత్రము హాని చేయ తలంపు లేనటువంటిది. ఆయన ఏకైక లక్ష్యం శాంతియుత విశ్వాన్ని స్థాపన చెయ్యటమే. ఎప్పుడైతే ఈ విశ్వం క్రమం తప్పినట్లు అనిపించినో దాన్ని సహజ స్థితిలోకి తీసుకొని వచ్చుటకు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఆ శాలిగ్రామం పేరే శివ. శాలిగ్రామాలు అన్నీ ఆయన్ను తండ్రిగా భావిస్తాయి. అతడు విశ్వం గూర్చి సమస్త జ్ఞానం కలిగినవాడు. అన్ని లోకాల గురించి, సాకార ప్రపంచం గూర్చి కూడా జ్ఞానం కలవాడు. అతనికి కాలం గురించి, ఆత్మను గురించిన రహస్యాలన్నీ తెలుసు. ఆయన ఏ సమయంలోనైనా ఏ మారుమూల ప్రాంతంకైనా అప్పటికప్పుడు ప్రయాణించగలరు. ఆయన కావాలనుకున్నవి చెయ్యగలరు. ఈ ప్రకాశ ప్రపంచమంతా క్రమ పద్ధతిలో నడుస్తుంది. అటువంటి సమయంలో ఒకానొక శాలిగ్రామానికి ఈ ఇల్లు ఎంత మాత్రం ఉత్తేజంగా లేదని అనుకుంటుంది. అటువంటి సమయంలో ఒక శక్తివంతమైన శాలిగ్రామం మిగిలిన శాలిగ్రామాలకు ఈ విషయాన్ని మనసు ద్వారా తెలియజేస్తాయి. అతి ప్రకాశవంతమైన శాలిగ్రామైన తండ్రికి కూడా ఈ విషయం సంకల్పం ద్వారా తెలుస్తుంది. నాకు మరొక ప్రపంచం గురించి తెలుసుకోవాలనున్నది. ఒక కాలనీగా తయారు చేసుకోవటానికి నాతో కూడా కొన్ని శాలిగ్రామాలను తీసుకువెళ్ళనివ్వండి. మాకు అనుభవం చేయటానికి తగిన ప్రపంచం ఉండాలని కోరారు. ఇక్కడ మాకు శాంతి ఉంది, కానీ అనుభవం అంటే ఏమిటో తెలియకూడని స్థితికొచ్చేశాం. అనుభవం చేయటానికి తగినటువంటి సాధనాలు, వనరులు, తగిన పరిసరాలు కలిగినటువంటి ప్రదేశం ఉండాలి. తండ్రి తన సాగరతుల్యమైన మనస్సుతో ఆలోచించి సరేనన్నారు. మీ కోరికలు నక్షత్రాలు, గ్రహాలతో కూడిన భౌతిక ప్రపంచంలో తీరగలవు. మీరక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసుకోవటానికి తగిన మందితో వెళ్ళండి. సుఖాన్ని అనుభవం చెయ్యండి. అవసరమైనప్పుడు నన్ను పిలవండి, నేను తప్పక సహాయం చేస్తాను. ఈ విధంగా ఈ శక్తిశాలి శాలిగ్రామాలు 4 లక్షల సముదాయంతో ఒక గ్రహంపైకి వెళ్లి నివసించాలని నిర్ణయించుకున్నాయి. ఈ శాలిగ్రామాల్లో ఒక శాలిగ్రామం
తండ్రి అయిన శివకు ఈ విషయం తెలియజేసింది. తండ్రి అయిన శివునికి దగ్గర్లో ఉన్న ఒక శక్తిశాలి శాలిగ్రామం, దానికి తోడు మరొక శాలిగ్రామం ఈ శాలిగ్రామ సముదాయానికి నాయకత్వం వహించాయి. వీరి ఈ సముదాయం ఎంత అగ్రస్థానంకు చెందిందంటే వీరి అంతరిక్ష యాత్రకు ఎటువంటి సాధనాలు అవసరం లేదు. ఆలోచన శక్తి మరియు ప్రకాశంతో వీరు ఈ సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు. 5000 సంవత్సరాల వరకు తిరిగి వీరు తమ శాలిగ్రామ లోకానికి రాలేరు. మిణుగురు పురుగుల వలె అనేక వేల సముదాయము ఈ యాత్రను ప్రారంభించారు. వర్ణనాతీతమైన దృశ్యమిది. వీరి వేగాన్ని బహుశా ఏ విజ్ఞాన సాధనాలు అధిగమించలేవు. కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఈ భూగ్రహ యాత్ర సుదీర్ఘం అయినప్పటికీ వీరికి పెద్దగా సమయం పట్టలేదు. వారు చేరుకున్న ఈ గ్రహం చాలా పరిశుద్ధంగా, ఆహ్లాదకరంగా ఉంది. భూభ్రమణం వల్ల రాత్రి పగల్ను అనుభవం చేసుకుంటున్నారు. ఈ విధంగా వివిధమైన రుచులతో కూడిన అనుభవాల యాత్ర ప్రారంభమైంది. ఈ గ్రహమంతా అఖండమైన భూపరిమాణం కలిగి నలువైపులా నీటిచే ఆవరించబడి ఉన్నది. ఈ గ్రహం వీరూహించిన దానికన్నా అద్భుతంగా ఉన్నది. వీరందరికీ స్వర్గానుభూతిని కలిగిస్తుంది. ఈ గ్రహం పైన బంగారము మరియు వజ్రాలు సహజ ప్రకృతి తత్వంలా పరిమళిస్తున్నాయి. సుందరమైన నదుల ప్రవాహంచే ఆ నేల అలంకరించబడినట్లుగా ఉంది. కాని ఈ గ్రహం పరిమిత పరిధి కలిగి ఉన్నది. వారి ఆత్మల లోకం వలె విశాలమైంది కాదు. ఇక్కడ జీవించుటకు సరియైన వేషధారణ కావలసిందిగా తండ్రి అయిన శివ శాలిగ్రామాన్ని కోరారు. అంతలోనే వారు ఒక ఆకారీ వస్త్రాన్ని ధరించిన ఇద్దరిని చూసి, మీరెక్కడి నుండి వచ్చారు అని అడిగారు. ఇంతలో వారు ఈ విధంగా అన్నారు, మీకోసమే ఈ సుందరమైన ఆకారీ వస్త్రాన్ని ఇవ్వటానికొచ్చాము. ఇది పంచతత్వాలతో తయారు చేయబడింది. అతి సుందరంగా, తేలికగా మరియు అనుకూలంగా ఉంది. అందమైన ఈ ఆకారీ వస్త్ర రూపమే మానవ శరీరం. కాని ఇది అతి తేలికైంది. మొదటగా కృష్ణుడు అని పేరుగల శాలిగ్రామం ఈ వస్త్రాన్ని ధరించింది. 2 కనుబొమ్మల మధ్యలో బురుకుటి స్థానంలో కంట్రోల్ రూమ్ ఉన్నది. కృష్ణుడు ఈ కంట్రోల్ రూంలో కూర్చొని కంప్యూటర్ ద్వారా రోబోట్ లాంటి ఈ సూటును కావలసినట్లుగా నడిపిస్తున్నాడు. ఈ విధంగానే త్వరలోనే ఈ సూటు నడిపించటం నేర్చుకున్నాడు. మిగిలిన శాలిగ్రామాలు కూడా ఈ రోబోటును ధరించి ఎలా నడిపించాలో నేర్చుకున్నారు. ఈ శాలిగ్రామాలు ఈ సూటును ధరించి ఈ గ్రహం యొక్క ఆకర్షణలో ఉండుటను సుఖంగా అనుభవం చేస్తున్నారు. ఈ వాహనమును నడిపించటం వీరందరికీ సహజమైపోయింది. వారి కోరికలన్నీ తీర్చుకొనుటకు ఇది ఉపయుక్త సాధనం. మొదటి శక్తిశాలి శాలిగ్రామైన కృష్ణుడు రెండవ శక్తిశాలి శాలిగ్రామైన రాధతో ఇలా అన్నాడు, ఈ గ్రహం నిజంగా మనకి స్వర్గానుభూతిని కలిగిస్తుంది. మనం మన సంకల్ప శక్తితో ఈ విధమైన అనేక వాహనాలను తయారు చేసుకుందాము. మిగిలిన శాలిగ్రామాలను కూడా ఆహ్వానిద్దాము.
ఒక సుందరమైన సముదాయంతో ఒక కాలనీగా జీవించటం ప్రారంభిద్దాము. మొట్టమొదటిసారిగా వీరు పేర్లు పెట్టుకోవటం ప్రారంభించారు మరియు కొన్ని ధ్వనుల ద్వారా తమ భావనలను వ్యక్తపరచుట ప్రారంభించారు. ఈ విధంగా నెమ్మదిగా కొన్ని శబ్దాలతో భాష కూడా వృద్ధి అయింది. కృష్ణ శాలిగ్రామం నాయకత్వం వహించి ఇతర శాలిగ్రామాలను కూడా ఆహ్వానించారు. వారుండే ప్రదేశాన్ని వివిధ కాలనీలుగా విభజించి పేర్లు పెట్టుకున్నారు. ఈ విధంగా మొదటి 2 శక్తిశాలి శాలిగ్రామాలైన లక్ష్మీ నారాయణ్లిద్దరినీ శాలిగ్రామాలన్నీ తమ నాయకత్వం వహించటానికి ఎన్నుకొన్నారు. ఈ నాయకులు తమ కొత్త జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. వారు అతి సృజనాత్మక శక్తిగల శ్రేష్ఠ మానవ జాతికి నిదర్శనంగా నిలిచి ఒక సుందరమైన, అద్భుతమైన మరియు ఆనందకర ప్రపంచాన్ని నిర్మించారు. ఈ ప్రపంచం వారి ఆంతరంగిక ప్రవృత్తిని ప్రతిబింబింపచేస్తుంది. ఇటువంటి శ్రేష్టమైన నాగరికతతో ప్రారంభించిన వీరి నాగరికత సర్వశ్రేష్టమైంది. వారి శక్తిశాలి సంకల్పాలతో నిర్మించుకున్న సాధనాలు కళాత్మకత మరియు సాంకేతిక పరిజ్ఞానానికి ఆదర్శనీయమైంది. వారు తమ అంతఃపురాలను, రాజభవనాలను బంగారము మరియు వజ్రాలతో నిర్మించుకున్నారు. వీరు తమ సాంకేతిక పరిజ్ఞానంతో సంకల్పాల ద్వారా ఎగిరే విమానాలను కూడా తయారు చేసుకున్నారు. వివిధ శబ్దాలను పాటలుగా, వివిధ ధ్వనులను సంగీతంగా అమర్చుకొని వారు ఆడుకునేవారు. వారి శరీర అంగాలకు వివిధ కదలికలిస్తూ నృత్యంగా రూపుదిద్దుకున్నారు. ఈ విధంగా తమ యాత్రా జీవితాన్ని ఆనందకరంగా అనుభవం చేసుకున్నారు. ఆ కాంతిమయమైన నిశ్శబ్ద బంగారు వర్ణ ప్రపంచం నుండి ఇంకా కొన్ని శాలిగ్రామాలను కూడా ఆహ్వానించారు. వీరు అనుభవం చేసుకుంటున్న ఈ ఆనందాన్ని అందరికీ పంచాలని భావించారు. ఈ విధంగా వారు తమ సంకల్ప శక్తితో ఇంకా అనేక ఆకారీ శరీరాలను తయారు చేసి అనేక ఆత్మల సముదాయాన్ని తయారు చేసుకున్నారు. కుటుంబాలు, పరివారాలతో చక్కని జన సముదాయాన్ని తయారు చేసుకున్నారు. ఏ 2 శాలిగ్రామాలైతే కలిసి తమ సంకల్ప శక్తితో ఆకారీ రూపాన్ని సృష్టిస్తున్నారో దాని ఆధారంగా స్త్రీ పురుషులుగా విభజించబడ్డారు. ఆకారీ రూపాన్ని సృష్టిస్తున్న వారిని స్త్రీ అని, వారికి సహకారం చేస్తున్న వారిని పురుషునిగా పిలువబడ్డారు. ఈ విధంగా వారు సృష్టించుకున్న ప్రపంచంలో అధికారులై పంచతత్వాలపైన కూడా రాజ్యం చేస్తూ అధికారులుగా అనుభవం చేస్తున్నారు. ఒక్కొక్క శరీరరూపీ వస్త్రాన్ని 150 సంవత్సరాల వరకు ధరించి పాతవైనాయని భావించాక పాత వస్త్రాలని వదిలి కొత్త దేహంలోకి ప్రవేశిస్తారు. ఈ విధంగా లక్ష్మీనారాయణులు తమ దేహాన్ని త్యజించే ముందు తమ రాజ్యాధికారాన్ని వారసులకు అప్పగించి దేహాన్ని త్యజించేవారు. తదుపరి వారు ముందుగానే తమ సంకల్ప శక్తితో నిర్మించుకున్న దేహంలోకి ప్రవేశించేవారు. ఈ మహత్తరమైన పరివర్తనను ఉత్సవంగా జరుపుకునేవారు. అన్ని శాలిగ్రామాలకు ఈ మహత్తరమైన పరివర్తన చిరస్మరణీయమైన, ఆనందదాయకమైన అనుభూతిని కలిగించేది. ఈ యాత్రికులు తమ ఈ యాత్రను అనేక సంవత్సరాలు, శతాబ్దాలు కూడా ఆనందమయంగా అనుభవం చేసేవారు. ఈ ఆనందకర అనుభూతిని గ్రహించిన శాలిగ్రామ ప్రపంచంలో ఉన్న శాలిగ్రామాలు కూడా అనేక సమూహాలతో భూమండలం వైపు యాత్రను ప్రారంభించారు. ఈ విధంగా అనేక శాలిగ్రామాలు ఈ ధరిత్రిపైకి రావటంచే అనేక భవనాలు, పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పరచుకోవలసి వచ్చింది.
రాజ్య పరిపాలనా విధానంకై చక్రవర్తులు, మహారాజులు, రాజులు నాయకత్వాన్ని వహించి పరిపాలన మొదలుపెట్టారు. భిన్న విభిన్న చిన్న పెద్ద రాజ్యాలలో అందరూ సుఖశాంతిమయంగా ప్రతి దినాన్ని ఉత్సవంగా గడిపేవారు. ఈ విధంగా జీవితాన్ని గడుపుతూ అనేక దేహరూపీ వస్త్రాలను మార్చుకుంటూ జీవనయాత్రను సాగిస్తున్నారు. ఈ వస్త్రాలు వీరికి కొత్తగా ఏమీ అనిపించటం లేదు. జీవితంలోని ఉత్సాహ ఉల్లాసాలు నెమ్మదిగా సాధారణమవుతున్నాయి. ఈ ఆకారి శరీర రూపం యొక్క ప్రకాశం నెమ్మదిగా క్షీణిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. ఈ స్వర్గానుభూతి కూడా సాధారణమైపోయింది. ఈ సుందర ప్రపంచ స్థాపన చేసి 2500 సంవత్సరాలైంది. ఒకానొక రోజు ఒక మహత్తరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన అనేక వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్న సుఖశాంతులను హరించింది. విక్రమ అనే నాయకుడు స్త్రీ రూపాన్ని ధరించిన శాలిగ్రామంతో మాట్లాడుతూ, నీ దేహాన్ని నేను స్పర్శించవచ్చా? నీ దేహం అతి సుందరంగా ఉంది అన్నాడు. ఈ విధంగా నెమ్మదిగా శాలిగ్రామాల దృష్టి దేహం యొక్క ఆకర్షణలోకి వచ్చి తమ శాలిగ్రామానుభూతిని వదిలి దేహభ్రాంతిలోకి రావటం మొదలైంది. దేహభ్రాంతిలోకి వస్తున్న శాలిగ్రామాలన్నింటికీ సుఖశాంతులు లోపిస్తున్నాయి. అందరూ నా దేహము, నా వస్త్రము, నా అనే శబ్దాన్ని పదే పదే వాడుతూ దేహభ్రాంతిలోనే మునిగిపోయారు. అహంకారము, అభిమానాలు వృద్ధి చెందాయి. వికారాలకు వశీభూతులయ్యి అనేక దుష్కర్మలు చేయటం ఆరంభించారు. ఇక్కడ శరీరాన్ని త్యజించటం కూడా ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. ఈ పరివర్తనకై అందరూ భయపడేవారు. ఎందుకంటే ముందు లభించబోయే దేహం గురించి స్పష్టమైన జ్ఞానం లేదు. ఈ పరివర్తన ఒక దుఃఖమయ సంఘటనగా మారిపోయింది. తద్వారా మానవాత్మలకు ఈ దేహంపై అనురాగం, అభిమానం, ఆత్మీయతలు వృద్ధి చెందాయి. ఈ శరీరంలో ఉన్నంతకాలం అన్నీ అనుభవించాలనే కోరిక, లోభము, మోహాన్ని వృద్ధి చేసింది. భవిష్యత్ కాలాన్ని ఆలోచిస్తూ భయం కూడా ఆవరించింది. విక్రమ్తో పాటు అనేక ఆత్మలు కూడా తమ దేహానికి వశీభూతులయ్యారు. ఈ సుదీర్ఘ యాత్రలో ఇప్పటి నుండి దుఃఖము, అశాంతిని కూడా అనుభవం చేయాల్సి వచ్చింది. తద్వారా తమపై అధికారాన్ని కోల్పోతూ దేహము మరియు పంచతత్వాలు అధికారులే విజృంభించాయి. నిరాశ, నిస్పృహలతో కూడిన మానవాత్మలు తమ సంపూర్ణ అధికారాన్ని కోల్పోయారు. ఈ విధంగా శాలిగ్రామాలు తమ శక్తిహీన దశలో ఏకాగ్రతను తిరిగి పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించటం ఎలాగో ఎవ్వరికీ అర్థం కాక అయోమయ స్థితిలోకి చేరుకున్నారు. పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ శరీరాలే శాలిగ్రామాలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఈ బానిస దశలో శాలిగ్రామాలు శక్తిహీనమై క్రోధము మరియు అహంకారంతో సంభాషించటంచే అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. రాజ్యాలన్నీ చిన్నాభిన్నమైనాయి. మనోశక్తి అనగా సంకల్పశక్తి నశించి దుష్ట పరిణామాలతో రాజ్యాలు ధ్వంసమవుతున్నాయి. ఆ అఖండ భూభాగం విభిన్నంగా చిన్న చిన్న ఖండాలుగా చీలిపోయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల అపార నష్టం వాటిల్లింది. సుఖమయమైన
స్వర్గ జీవితం దుఃఖమయమైపోయింది. దేహముల్లో బంధించబడిన శాలిగ్రామాలు దుఃఖమయమైన పరిస్థితుల్లో శాలిగ్రామాల తండ్రి అయిన శివ పరమాత్మను ప్రార్థించటం మొదలుపెట్టారు. ఈ ప్రార్థనను గ్రహించిన శివ దేవదూతలకు సందేశమిచ్చి పంపారు. మీరు శాలిగ్రామ ప్రపంచానికి వస్తారా అని అడగ్గా, శాలిగ్రామాలైన ఆత్మలు మాకిక్కడ సౌఖ్యంగానే ఉంది, కానీ కేవలం మా బాధలను కష్టాలను మీరు తీసుకువెళ్ళండి అని జవాబిచ్చారు. శరీర బంధనాలలో ఉన్న ఈ శాలిగ్రామాలు మేము ఆత్మలమనే విషయాన్నే మర్చిపోయాయి, శరీరమే సర్వస్వమని భావిస్తున్నారు. కాలక్రమేణా ఇంకా అధిక సంఖ్యలో శాలిగ్రామాలు కాంతిమయ ప్రపంచం నుండి ఈ భూమండలం వైపు రాసాగాయి. కొత్తగా వచ్చిన శాలిగ్రామాలు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాయి. ఎందుకంటే వారు ఇప్పుడే ఆ శక్తిశాలి శాలిగ్రామ ప్రపంచం నుండి వచ్చారు. సర్వశక్తులతో నిండి ఉన్నారు. ఈ భూమండలం పైకి వచ్చి మరికొద్ది రోజుల్లోనే శరీర ఆకర్షణలోకి వచ్చి తమ శక్తులను కోల్పోతున్నారు. అధిక సంఖ్యలో శాలిగ్రామాలు బలహీనమై దుఃఖమయమైన వాతావరణం పెరిగిపోతుంది. జీవితాలు అతి క్లిష్టంగా అనుభవమవుతున్నాయి. వారి జీవితాలు ఆశించిన ఫలితాలకు విపరీత దశలో నడుస్తున్నాయి. శాస్త్ర పరిజ్ఞానం దుర్భరమైపోయింది. పేదరికం ఎక్కువైంది. ప్రకృతి క్రూరంగా మారిపోయింది. శీతాకాలం అతి శీతలంగా, వేసవికాలం అతి వేడిగా ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయింది. ఒకే రాజ్యం ఉండవలసిన చోట అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ భూతకాలాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆ స్వర్ణిమ రాజ్యం గుర్తుకు తెచ్చుకున్నా గుర్తుకు రావటం లేదు. వివిధ గాథలు, పురాణాలు రచించుకుంటూ ఆ స్మృతులలోనే సంతృప్తి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే కొత్త శాలిగ్రామాలు విచిత్రమైన మెరుపుతో ఈ ప్రపంచానికి వచ్చి శివుని రాయబారులుగా వ్యవహరిస్తుండగా ఆ సందేశంతో వారికి ప్రేరణ లభించేది. ఈ స్పందన శివ పరమాత్ముని స్మృతిలో లీనమగుటకు తోడ్పడింది. శివుడంటే ఎంతో గొప్పవాడని, సర్వశక్తివంతుడని భావిస్తున్నారు. కానీ అతడు వారి తండ్రి అనే విషయాన్నే మర్చిపోయారు. భయభక్తులతో పూజించటం మొదలుపెట్టారు. మొట్టమొదటి ఆది మహారాజా మహారాణి అయిన లక్ష్మీ నారాయణుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించటం మొదలుపెట్టారు. వీరు గొప్ప శక్తివంతులని, మేం శక్తిహీనులమని, వీరే పూజ్యనీయులు, మేం పూజ చేసే పూజార్లమని భావిస్తూ పూజించటం ఆరంభించారు. విగ్రహాల ముందు తల వంచుతూ కీర్తనలు మరియు ప్రార్థనలు చేస్తూ వారి నుండి శక్తిని కోరుకుంటున్నారు. జీవన పరిస్థితుల్ని చూసి భయంతో కొందరు అడవుల్లోకి, కొందరు గుహల్లోకి వెళ్ళి ముక్తి జీవన్ముక్తికై తపస్సు చేయనారంభించారు. ఈ తపస్యా స్థితిలో నిశ్శబ్దకర వాతావరణంలో మనశ్శాంతితో సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేసేవారు. ఈ అన్వేషణలో స్వయంను ఆత్మగా తెలుసుకున్నారు. ఆత్మ అంటే ఏంటి అని ప్రశ్నించుకోగా దానికి సరియైన సమాధానం దొరకక జవాబుకై వెతుకుతున్నారు. అంతలో వారు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆత్మ కూడా శివ పరమాత్ముని మాదిరిగానే ఉంటుంది. కొందరు ఆత్మనే శివ అని, మనమే సర్వశక్తివంతులమని భావించటం మొదలుపెట్టారు. మరికొందరు మనమే సర్వశక్తివంతులమైతే ఈ కష్టాలెందుకని ఆలోచించేవారు. కొందరు స్వయమే పూజ్యులమని, నేనే శివుణ్ణి అని భావిస్తూ
ఈ విధంగా భక్తి కూడా అవ్యభిచారీ స్థితి నుండి వ్యభిచారీ స్థితికి చేరుకుంది. యుద్ధం చేస్తూ మరణిస్తే శివుడు ప్రసన్నమవుతాడని భావించారు. యుద్ధాలు, రాజ్యాధికారాలకు సంబంధించిన సమస్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ విధంగా శివుని పేరుతో యుద్ధాలు జరుగుతూ పెరుగుతున్న జనాభా అనేక సంఘాలుగా విభజించబడి ఒక సంఘం మరొక సంఘాన్ని ధ్వంసం చేసుకోనారంభించారు. ఎప్పుడైతే ఈ శాలిగ్రామాలు శరీరాన్ని వదిలేస్తారో ఆ సమయంలో వీరికి అర్థమయ్యేది, మేం చిన్న చిన్న నక్షత్రాలమని, ఇంత పెద్ద శరీరాన్ని నడిపించే అధికారి మేమే అని. అయినప్పటికీ శరీరానికి బానిసలైన కారణంగా తమకు తగిన విధంగా శరీరాన్ని నడిపించలేకపోతున్నారు. ఈ బానిస దశలో అనేక వికారాలు అధికమయ్యాయి. అయినప్పటికీ ఈ మండలంపై జరిగే విపరీత పరివర్తనకు ఆకర్షితులై ఇంకా కొత్త కొత్త శాలిగ్రామాలు పైనుండి భూమండలంపైకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ జరిగే అనేక సాహస కృత్యాలు వీరిని ఆకర్షించేవి. ఈ విధంగా ఒక్క నాయకుడు శివుడు తప్ప అన్ని శాలిగ్రామాలు కిందికి వస్తూనే ఉన్నాయి. ఆది మధ్యాంత జ్ఞానం కల శివుడు సమయం కోసం వేచి ఉన్నారు. మిలియన్ల కన్నా ఎక్కువ శాలిగ్రామాలు భూమండలంపై చేరుకోగా భూమండలంపై అనేక మహత్తరమైన మార్పులు ఏర్పడుతున్నాయి. అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలతో జనసమూహం బాధపడుతుంది. అధిక జనాభా వలన ఈ గ్రహంపై గల భూసంపద తరిగిపోతున్నాయి. తద్వారా పరస్పరం అసూయా ద్వేషాలు పెరిగిపోయాయి. అసురక్షిత భావనతో ఎవరికి వారు వస్తువులను పోగు చేసుకుంటున్నారు. కరువు కాటకాల వలన దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన శాస్త్ర పరిజ్ఞానం అనేక సుఖ సాధనాలను సమకూర్చినప్పటికీ ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇంకా ఈర్ష్య, అసూయలు పెరుగుతూనే ఉన్నాయి. స్వయం యొక్క సంతోషం, ఆహ్లాదం కొరకు ఎటువంటి పనికైనా సిద్ధమయ్యారు. ఇతరులను చంపటానికి కూడా వెనకాడేవారు కాదు. అసూయ, ద్వేష భావనలతో కూడిన మానవులు శాస్త్ర పరిజ్ఞానాన్ని తోడుగా చేసుకొని అనేక ఆయుధాలు, క్షిపణులను తయారు చేయటం మొదలుపెట్టారు. ఈ శాస్త్ర పరిజ్ఞానం ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలను నిర్లిప్తం చేసింది. ఎవరైనా మరణిస్తే శరీరం మరణించిందని అనుకునేవారు. కానీ వాస్తవిక ఆధ్యాత్మిక రహస్యం వైపు వారు వెళ్ళటం లేదు. భౌతిక సాధనాలలోనే సుఖశాంతులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అనేక కోరికలతో, భౌతిక సాధనాలతో ఆనందం పొందలేకపోతున్నారు. వికారాలు సీమాగ్రానికి చేరుకున్నాయి. పూలతోట వంటి ఈ భూమి ముళ్ళ అడవిగా తయారైంది. ఎంతో కాలం నుండి ఇక్కడే నివసిస్తున్న కొన్ని శాలిగ్రామాలు తమ ఆది చరిత్రను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏకాంతంలో కూర్చొని ఒకానొక సమయంలో ఈ ప్రపంచం సుఖశాంతులతో, ఐకమత్యంతో విరాజిల్లేది. పవిత్రత మరియు ఆనందంతో సంపన్నమైన ప్రపంచం ఉండేది. మరలా ఈ లోకాన్ని ఆ విధంగా ఎవరు తయారు చేయగలరు? అతడెవరు? ఎక్కడుంటున్నారు? 5000 సంవత్సరాల క్రితం ఆ సుందర ప్రపంచాన్ని స్థాపించిన యుగపురుషుడెవరు? ఈ విధమైన ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ఆది శాలిగ్రామే ఇప్పుడు కృష్ణుని పూజించేది. కృష్ణుడు ఆకర్షించబడేవాడు. కృష్ణుడిని చూస్తూ ఆ ధ్యానంలో నిమగ్నమైపోయేవాడు. కృష్ణుడే సర్వాత్మలకు ఆదిపురుషుడని పూజించేవాడు. అతడు సాధారణ జీవితం గడుపుతూ అందరి సుఖ సంతోషాల కోసం భగవంతుని ప్రార్థించేవాడు. అతడెప్పుడు తండ్రి అయిన శివ శాలిగ్రామం గురించి ఆలోచిస్తూ ఎప్పుడు తండ్రి వస్తాడా అని ఎదురుచూసేవాడు. ఎంతకాలం ఈ బాధలు కొనసాగుతాయి? ముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ బాధలు కొనసాగుతాయి?
ఈ భూమండలమంతా అతి దుర్లభంగా తయారైంది. అంతా ఆకలి దప్పులతో, అనారోగ్యంతో, అనిద్రతో బాధపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరిగి భూకంపాలు, వరదలు చెలరేగుతున్నాయి. అందరూ ఆత్మలు తండ్రి శివుణ్ణి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నారు. భగవద్గీత శ్లోకం అనుసారంగా తండ్రి అయిన శివ అవతరణ సమయం వచ్చేసింది. అన్ని శాలిగ్రామాలు ఇంటికి వెళ్ళవలసి ఉంది. కానీ శరీర బంధంలో చిక్కుకుపోయి ఉన్నారు. కానీ శివ పరమాత్మ మాత్రం తోకచుక్క వలె ఏకాకిగా భూమండలం వైపు దిగివచ్చి సృష్టి ఆది నాయకుడైన యాత్రికుని దేహంలో ప్రవేశించారు. ఈ విధంగా దేహంలో ప్రవేశించి శివుడు ఆ శాలిగ్రామంతో ఇలా అంటున్నారు: నేనే శివుడను, నేనే పరమాత్మని, నేనే మీ ఆత్మలందరి తండ్రిని. ఈ ప్రపంచంలోని దుఃఖాలకు, బాధలకు కారణం ఆత్మ జ్ఞానాన్ని మర్చి శరీరమే సత్యమని భావిస్తున్నారు. శాలిగ్రామాలైన మీ నిజ స్వరూపం శాంతి, సుఖము మరియు పవిత్రత. మరలా మీరు ఈ సంపూర్ణ స్థితిని చేరుకోవాలంటే స్వయంను ఆత్మగా తలంచి నిరాకారుడైన నన్ను జ్ఞాపకం చేయండి. తద్వారా మీరు పావనమై తిరిగి ఇంటికి చేరుకోగలరు. ఈ విషయం నెమ్మదిగా భూమండలమంతా వ్యాపించింది. శివ పరమాత్మ మొదటి యాత్రికుడైన బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా చేసుకొని అందరికీ సత్య జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఈ జ్ఞానం విన్నవారంతా ఇతరులు కూడా తమ సత్య స్వరూపాన్ని వర్ణించేవారు. చాలామంది ఈ శరీర భ్రాంతిలో ఉన్న కారణంగా ఈ సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. కొందరు మాత్రం ఈ జ్ఞానం వినగానే తమ సత్య స్వరూపం అనుభవం చేసుకుంటున్నారు. తమ ఆది అనాది స్థితిని సాక్షాత్కారం ద్వారా చూడగలుగుతున్నారు. శివ పరమాత్మకు ధన్యవాదాలు చెప్తున్నారు. అంతలో శివ పరమాత్మ పిల్లలతో ఈ విధంగా అన్నారు: నా కర్తవ్యం అనుసారంగా నేను తిరిగి వచ్చాను. ఈ భూమండలంపై స్వర్గాన్ని స్థాపన చేసేందుకు 5000 సంవత్సరాల క్రితం వచ్చాను. మరలా తిరిగి వస్తాను. ఈ అనంతమైన డ్రామాలో నా పాత్ర ఇప్పుడే ఉన్నది. ఇప్పుడు మీరందరూ ఈ దేహ వస్త్రాలను విడిచి తిరిగి ఇంటికి రావలసిన సమయం ఆసన్నమైంది. చాలామంది శాలిగ్రామాలు ఇంకా స్వయంను శరీరంగానే భ్రమిస్తున్నారు. పరిస్థితులు దిగజారుతూ ప్రపంచ యుద్ధాలు మొదలయ్యాయి. అనేక నగరాలు భయంకరమైన ఆయుధాలచే ధ్వంసమయ్యాయి. నగరాలకు నగరాలే నేలమట్టమయ్యాయి. మరియు ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు, వరదల వల్ల అనేక ప్రాంతాలు నేలమట్టమయ్యాయి. కేవలం ఒక చిన్న ప్రదేశం మాత్రం మిగిలిపోయింది. చివరకు శాలిగ్రామాలన్నీ శరీరం నుండి ముక్తులయ్యాయి. ఇప్పుడు అన్ని శాలిగ్రామాలు తమ నిజ స్వరూపాన్ని అనుభవం చేయగలుగుతున్నాయి. అన్ని శాలిగ్రామాలు స్వయంను శివ పరమాత్ముని సమీపంలో అనుభవం చేస్తూ ఆనందానుభూతిని పొందుతున్నాయి. చిన్న చిన్న నక్షత్రాల వల్లే మెరుస్తున్నాయి. కొన్ని శాలిగ్రామాలు తండ్రికి అతి సమీపంలో, మరికొన్ని తమ తమ స్థానాల్లోకి చేరుకొని ఆనందిస్తున్నాయి. కొంతకాలానికి తండ్రికి దూరంగా వెళ్ళాలన్న విషయాన్నే మర్చిపోయారు. ఏ శాలిగ్రామానికి కూడా జరిగిన సంఘటనలేవీ గుర్తుకులేవు. ఇంతలో కొద్ది సమయం తర్వాత ఒక శాలిగ్రామం ఇలా స్పందించింది: ఇది మాకు సరిపోదు, ఇంకా కొత్త విషయాన్నేదైనా అన్వేషించాలి, ఇంకా ఏదైనా సంతోషాన్ని పొందాలి అని అనుకున్నాడు. స్థూల వస్తువులతో చేయబడిన మరియు నివసించుటకు యోగ్యమైన సుందర వాతావరణం కావాలని తలచాడు. ఆ విషయాన్ని గ్రహించిన శివ పరమాత్మ ఆది మధ్యాంత జ్ఞానం కలవాడై విశాల హృదయంతో సెలవిచ్చాడు. ఓం శాంతి.